ప్రజాస్వామ్యంలో కొంతమంది వాళ్ళే సుప్రీం. ఒక చిన్న హోటల్, టీ స్టాల్లో మినిమం చాలా వరకు సామాన్యంగా టీ 10 రూపాయలు, 10 రూపాయల కానుంచి ఇంకా ఎంతైనా ఉంది టీ రేటు. ఆ 10 రూపాయల రేటు నిర్ణయించుకునేది అతనే. ఒకవేళ ఆ టీ స్టాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మనం మర్చిపోవడమో లేదంటే టీ డబ్బులు ఇవ్వక వెళ్ళిపోయేటప్పుడు సార్ అన్న టీ డబ్బులు ఇవ్వలేదని అడిగే రైట్స్ దమ్ము ఆయనకే ఉంది. ఒకటోది. రెండవది, ఒక మెకానిక్ దగ్గరికి ఒక వెహికల్, ఒక 2 వీలరో 4 వీలరో ఇంకొకటికో వెళ్తే ఆ మెకానిక్ ఆ ప్రాబ్లం ఎంతవరకు ఉండేది వెంటనే మెకానిక్ పసిగట్టి సార్ ఇంత అమౌంట్ అవుతుంది, ఈ వస్తువులు లేవు, ఈ వస్తువులు తెచ్చుకోవాలి సార్ అంటాడు. అంటే సుప్రీం అతనే క్లారిటీగా ఈ వస్తువులు లేవు, ఈ వస్తువులు ఉన్నాయి, ఈ వస్తువులు తెచ్చుకోండి, ఇంత అమౌంట్ అవుతుంది, ఇది తెలియజేస్తాడు. అలాగే చాలా చోట్ల మనం వస్తువులు తీసుకుంటున్నా, వస్తువులు కొనుక్కుంటున్నా, చెప్పులు తీసుకున్నా, షూ తీసుకున్నా ఫిక్స్ రేట్ చాలా చోట్ల. అదేవిధంగా ఒక మనిషి ఎందుకు సమాజంలో భయభక్తులుగా బతకాలి? ఒకసారి ఆలోచన చేయాలి. ఈ విషయంలో బలంగా ఎందుకు బతకలేకపోతున్నాడు? ఎందుకు ప్రతిరోజు ఇబ్బందులకు గురయ్యే ప్రమాదంలో అతను జీవిస్తున్నాడు? చాలా చోట్ల దాడులు చేయించుకుంటున్నాడు. అంటే చూడండి, ఒక టీ స్టాల్ దగ్గర ఒక టీ అమ్ముకునే వ్యక్తి అంత ధైర్యం కూడా నీలో లేకపోతే ఎలా? ఒక మెకానికు తన విధానాన్ని ఈ విధంగా అవుతుందని చెప్పేదానికి కూడా ధైర్యం లేకపోతే సమాజంలో ఏ విధంగా బతుకుతావు? బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆలోచన చేసుకోండి. ప్రతిరోజు మేము ఇబ్బందులు గురైనాం అనే వాస్తవ రేఖలొద్దు. కుదిరితే ఖబర్దార్, కుదరకపోతే పూర్తిగా ఇంకా ఆ జీవితాల్లో మళ్ళీ చలనం ఉండకూడదు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోండి, సమాజంలో బతకండి. అనవసరమైన విషయాలను కల్పించుకోకుండా మీకు ఇబ్బందులు గురి చేసే ప్రమాదాలు ఉంటే ఖచ్చితంగా ఎదుర్కోండి, ఖచ్చితంగా ఎదిరించండి, ఖచ్చితంగా తిరుగుబాటు చేయండి, ఖచ్చితంగా తిరగబడండి. ఇది సమాజం. బాగా గుర్తుపెట్టుకోండి.